రీసెంట్గా అర్జెంటీనాకు చెందినటువంటి ప్రపంచ ప్రసిద్ధ ఫుట్బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ ఇండియాను విజిట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇతని కోసం భారత ప్రభుత్వం పెట్టిన ఖర్చు అక్షరాల 150 కోట్ల పైమాటే. మరి ఒక విదేశీ ఆటగాడి కోసం 150 కోట్ల పైచిలికే ఖర్చు పెట్టిన మన దేశం మన సొంత దేశ ఆటగాళ్ళ కోసం ఎంత ఖర్చు పెట్టిందనేదే ఇప్పుడు అసలైన ప్రశ్న. అసలు లియోనల్ మెస్సీతో సమానంగా ఆడినప్పటికీ అతడికి దక్కిన గౌరవంలో కనీసం 1% కూడా దక్కకపోవడం నిజంగా మన భారత ఫుట్బాల్ ఆటగాడికి ప్రపంచం ముందు ఘోర అవమానమనే చెప్పాలి. ఇక విషయంలోకి వెళితే భారతదేశానికి చెందినటువంటి ప్రపంచ ప్రసిద్ధ ఫుట్బాల్ ఆటగాడు సునీల్ ఛేత్రి. అతడు తన యొక్క జీవిత కాలంలో 64 గోల్స్ సాధించాడు. ప్రధానంగా ఇప్పుడు ఇండియాను విజిట్ చేసి ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్బాలర్గా పేరు పొందిన లియోనల్ మెస్సీ కూడా తన కెరియర్లో సాధించింది 64 గోల్సే. అలాగే మన సునీల్ ఛేత్రి 102 మ్యాచ్ల్లోనే ఈ 64 గోల్స్ సాధించగా లియోనల్ మెస్సీ 124 మ్యాచ్ల్లో ఈ 64 గోల్స్ సాధించాడు. ఒక విధంగా లియోనల్ మెస్సీ కన్నా కూడా మన సునీల్ ఛేత్రి అత్యంత వేగంగా ఈ ఘనతను చాలా తక్కువ మ్యాచ్ల్లోనే సాధించాడు. కానీ మెస్సీ మాత్రం ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఫుట్బాల్ ఆటగాడిగా ప్రపంచం దృష్టిలో నిలబడి అత్యధిక అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు. కానీ మన గొప్ప స్టార్ ఫుట్బాలర్ అయినటువంటి సునీల్ ఛేత్రి మాత్రం ఎక్కడో చివరన నిలబడాల్సి వచ్చి ఇప్పుడు ఘోర అవమానాన్ని ఎదుర్కొంటున్నాడనే చెప్పాలి. ప్రధానంగా ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏమిటంటే ప్రపంచంలోనే లియోనల్ మెస్సీకి అత్యధిక మంది అభిమానులు మన ఇండియా నుంచే ఉన్నారు. మరి మన సొంత ఆటగాడైనటువంటి సునీల్ ఛేత్రి పేరు కూడా చాలా మందికి తెలియదు. అసలు ఫుట్బాల్ అనే టీం మన భారత్కు ఉన్నట్టు కూడా చాలా మంది గ్రామీణులకు కూడా తెలియదనే చెప్పాలి. మరి ఈ స్థాయిలో భారత ఫుట్బాల్ పతనం అవ్వడానికి కారణాలు ఏంటో చూస్తే ప్రధానంగా ప్రభుత్వం నుండి భారత ఫుట్బాల్ వైపు ఎలాంటి సపోర్ట్ లేకపోవడమే అని చెప్పాలి. ఇప్పుడు లియోనల్ మెస్సీ కోసం ఏకంగా 150 కోట్లు వెచ్చించినటువంటి మన ప్రభుత్వం మన సొంత ఫుట్బాల్ టీం అభివృద్ధి చెందడానికి మాత్రం అందులో సగం ఖర్చు పెట్టేందుకు కూడా ముందుకు రావడం లేదు. మరి ఈ స్థాయిలో భారత ప్రభుత్వం వెనుకడడం మూలంగా ప్రస్తుతం భారత ఫుట్బాల్ టీం ప్రపంచంలోనే అత్యంత దారుణ పరిస్థితిని ఎదుర్కొంటున్నది. 2022లో ఖతార్లో నిర్వహించినటువంటి ఫీఫా అంతర్జాతీయ ఫుట్బాల్ ప్రపంచ కప్కు భారత టీం అస్సలు అర్హత కూడా సాధించలేకపోయింది. ప్రధానంగా ప్రపంచంలో ఉన్నటువంటి 200 ఫుట్బాల్ టీంలను గమనిస్తే మన భారత ర్యాంక్ ఎక్కడో చివరన 190, 180లో ఉంది. దీన్ని బట్టే మన భారత ఫుట్బాల్ టీం ఎంత కిందకు దిగజారిందో అర్థం చేసుకోవాలి. ప్రధానంగా మన భారత్ నుండి ఎంతోమంది ఫుట్బాల్ ఆటగాళ్ళు పుట్టుకొస్తున్న వాళ్ళలో చుక్కల్లో చంద్రుడి లాంటి ఆటగాడే సునీల్ ఛేత్రి. ప్రధానంగా మన భారత్ నుండి చాలామంది ఆశాజనక ప్రదర్శన చేయకున్నా అతడు మాత్రం ప్రపంచంలోనే నెంబర్ 1 ఆటగాళ్ళుగా కొనియాడుతున్నటువంటి లియోనల్ మెస్సీ మరియు క్రిస్టియానో రొనాల్డోతో సమానంగా పోటీపడి గోల్స్ సాధించాడు. దీన్ని బట్టే అతడి సత్తా ఏంటో మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళతో సమానమైన ఆటగాడు అయినప్పటికీ ఈ సునీల్ ఛేత్రికి మాత్రం వాళ్ళకు దక్కిన గౌరవ మర్యాదల్లో కనీసం 1% కూడా దక్కలేదు. ప్రధానంగా ఇలా ఇతడికి పేరు ప్రఖ్యాతులు రాకపోవడానికి కారణాలు చూస్తే మన భారత పరిస్థితుల్లో ఎక్కువ మంది క్రికెట్ను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ప్రధానంగా క్రికెటర్లు ఏ చిన్న విజయం సాధించినా వాళ్ళు సాధించిన విజయాన్ని చాలా గొప్పగా చూపిస్తూ మీడియా సంస్థలు మరియు న్యూస్ ఛానళ్ళు వాళ్ళను చాలా గొప్పగా హైలైట్ చేస్తున్నాయి. దీని మూలంగా క్రికెట్కు మాత్రమే ఎక్కువ ప్రజాదరణ పెరిగి మిగతా ఆటలన్నీ కనుమరుగవుతూ వచ్చాయి. భారత్లో క్రికెట్ యొక్క ఆదరణ పెరగడం మూలంగా ఇటీవల కాలాల్లో హాకీ కూడా తన యొక్క మునుపటి ప్రస్థానాన్ని కోల్పోయింది. కాకపోతే గత ఒలింపిక్స్లో వాళ్ళు రజతం సాధించడం మూలంగా కాస్త పరువు నిలబెట్టుకోవడం వల్ల కాస్త అంతో ఇంతో తిరిగి వాళ్ళ పేరు ప్రఖ్యాతలు నిలబెట్టుకున్నారు. ఇక ఫుట్బాల్నే కనుక చూస్తే
ఫుట్బాల్ అనేది ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ గేమ్స్లో ఒకటి. దీనికి ప్రధానంగా సరిపోయే గ్రౌండ్లు మరియు కొన్ని రకాలైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉండాలి. ప్రధానంగా మన ప్రభుత్వం ఈ ఫుట్బాల్కి సంబంధించినటువంటి క్రీడా సదుపాయాలు, స్టేడియాల అభివృద్ధిపై అస్సలు దృష్టి సాధించడం లేదు. ప్రధానంగా మన ప్రభుత్వం ఎక్కువగా క్రికెట్నే గొప్పగా కొనసాగిస్తూ క్రికెట్ అభివృద్ధికి మాత్రమే వాళ్ళు ఎక్కువ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది డబ్బు. ప్రధానంగా భారత్ ఎక్కువగా క్రికెట్ మాయలో పడి భారత్కు కూడా ఎక్కువగా క్రికెట్ నుంచి ఆదాయం రావడం వల్ల దానిని మాత్రమే ఎక్కువగా ప్రోత్సహిస్తూ దేశవాళీ స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను కొన్ని రకాలైనటువంటి లీగులు నిర్వహిస్తూ వాళ్ళనే ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. అందుమూలంగా భారతదేశంలో క్రికెట్కు ఉన్నటువంటి ప్రజాదరణ మిగతా ఏ క్రీడకు లేదని చెప్పాలి. ఇక ఫుట్బాల్ అనేది ప్రపంచంలో అత్యధిక దేశాలు ఆడే క్రీడ, అంతేకాకుండా అత్యంత కాస్ట్లీ క్రీడ. దీన్ని ప్రాక్టీస్ చేయాలన్నా మరియు ఆడాలన్నా కూడా చాలా డబ్బు కూడా ఖర్చు అవుతుంది. అంతేకాకుండా వాటికి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా కాస్త ఖర్చు ఎక్కువనే చెప్పాలి. అయితే అలాంటి ఖర్చులు భరించలేకపోవడం ఒక ఎత్తు అయితే, ప్రధానంగా మన దేశం నుండి సునీల్ ఛేత్రితో సమానమైనటువంటి మరో ఆటగాడు లేకపోవడం మరో పెద్ద లోటనే చెప్పాలి. ఇక సునీల్ ఛేత్రి లాంటి ఆటగాడు లేకపోయినప్పటికీ కనీసం అతడికైనా సరైన గౌరవం ఉందా అని ఆలోచిస్తే మాత్రం లేదనే చెప్పాలి. అసలు అతడు ఇన్ని గోల్స్ సాధించినప్పటికీ ఏ న్యూస్ ఛానల్, ఏ మీడియా సంస్థ కూడా అతడిని గొప్పగా ఇంటర్వ్యూ చేసింది లేదు, లేదా అతడి గురించి గొప్పగా ఆర్టికల్స్ రాసింది కూడా లేదు. ఈ విధంగా సునీల్ ఛేత్రితో సమానమైనటువంటి మరో ఆటగాడు భారత్లో లేకున్నప్పటికీ టీం భారం మొత్తాన్ని తనే మోసి కెప్టెన్గా అడపాదడపా విజయాలు సాధించినప్పటికీ అతడి యొక్క విజయాలను మరియు అతని యొక్క గొప్పతనాన్ని మాత్రం ఏ మీడియా సంస్థ, న్యూస్ ఛానల్ కూడా కవర్ చేయలేదు. అందుమూలంగా అతడు ఎంత గొప్పగా పోరాడినప్పటికీ అతని యొక్క గొప్పతనం మాత్రం భారతీయులకు ఇప్పటికీ తెలియడం లేదు. తెలియడం అటుంచితే భారత్ నుండి ఒక స్టార్ ఫుట్బాలర్ లియోనల్ మెస్సీతో సమానమైన గోల్స్ చేశాడు అన్న విషయం కూడా ఈ దేశంలో దాదాపు సగం మందికి తెలియలేదంటేనే భారత్ ఫుట్బాల్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఫుట్బాల్ ఏ విధంగా ఉందో పక్కన పెడితే భారత్ నుండే ఇలా మెస్సీతో సమానమైన ఆటగాడు ఉన్నా అతడిని కనుమరుగు చేశాడన్న విషయం కూడా తెలియకపోవడమే అత్యంత దారుణమైన అంశమని చెప్పాలి. ప్రధానంగా ఇప్పుడు మెస్సీ ఇండియా టూర్కు వచ్చినప్పుడైనా అతడికి కాస్త గౌరవం అన్నా దక్కుతుంది అని అనుకుంటే అతడు మాత్రం ఎక్కడో ప్రేక్షక లెవెల్లోనే మిగిలిపోయాడు. ప్రధానంగా ముంబైలో ఏకంగా మెస్సీనే అతని వద్దకు వచ్చి అతడితో సంభాషించడం వల్ల కాస్త కోస్తా అతడికి అంతో ఇంతో చివర్లో గౌరవం దక్కిందనే చెప్పాలి. ఇక మెస్సీకి ఏకంగా అభిమాన గణం ఎలా స్వాగతం పలికిందంటే, ప్రధానంగా మొదటగా కలకత్తాకు వచ్చినటువంటి మెస్సీ అక్కడ అతడు రాకకు ముందే కలకత్తాలో ఏకంగా 70 అడుగుల మెస్సీ విగ్రహాన్ని అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మెస్సీ కోసం 70 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి అతడికి ఘన స్వాగతం పలికేలా గొప్ప ఏర్పాట్లే చేసిన అక్కడి ప్రభుత్వం మన సొంత ఫుట్బాల్ టీం కోసం మాత్రం కనీసం ఆలోచన కూడా చేయడం లేదు. ఇక అతడితో ఫోటోలు దిగేందుకు ముందుగానే ప్రేక్షకుల వద్ద దాదాపుగా 10 లక్షల సొమ్ము వసూలు చేసిన అతడితో ఫోటో దిగేందుకు అవకాశం లభించకపోవడం వల్ల ఆ సందర్భంగా ప్రేక్షకులు అగ్గి మీద గుగ్గులమయ్యి స్టేడియంలో ఉన్నటువంటి ఫర్నిచర్, కుర్చీలు పగలగొట్టారు. ప్రధానంగా కలకత్తాలో అతడు సభ మాత్రం వివాదాస్పదంగానే ముగిసిందని చెప్పాలి. ఇక హైదరాబాద్లో అయితే మాత్రం అతడి యొక్క టూర్ చాలా గొప్పగా కొనసాగి గొప్పగానే ముగిసింది. ఇక్కడ ముందుగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అతడు వస్తున్నాడని అన్ని కట్టుదిట్టంగా అరేంజ్ చేశారు. ఇక ముంబైలో కూడా చాలా గొప్పగానే కొనసాగింది. ముంబైలోనే అతడు సునీల్ ఛేత్రితో గొప్పగా సంభాషించడం జరిగింది. ఇక తర్వాత చివరిగా ఢిల్లీలో ఉండి ఆ తర్వాత అతడు చివరికి తమ దేశానికి పయనమయ్యాడు. ప్రధానంగా ఇతడి టూరు కోసం భారత ప్రభుత్వాలు ఏకంగా 150 కోట్లు ఖర్చు పెట్టి
అభిమానుల నుండి అతడితో ఫోటో దిగేందుకు ఏకంగా 10 లక్షలు వసూలు చేసింది. అయినా కూడా చాలా మంది అసంతృప్తితోనే ఉన్నారు. ఇక ఢిల్లీలో అయితే అతడితో సంభాషించడానికి ఏకంగా 1 కోటి వసూలు చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈ స్థాయిలో విదేశీ ఆటగాడి యొక్క టూర్ను గొప్పగా చూసిన మన భారత ప్రభుత్వాలు మన సొంత టీంను మాత్రం గాలికి వదిలేస్తున్నాయి. మన టీం కాస్త వెనుకబడిన మన ఆటగాళ్లను సానబెట్టాల్సిన బాధ్యత మన ప్రభుత్వానిది. ఖేలో ఇండియా గేమ్ను అన్ని ఆటల్లోనూ కొనసాగిస్తూ అన్ని ఆటగాళ్ళలో ఉన్నటువంటి అద్భుతమైన ఆటగాళ్ల ప్రతిభని వెలికితీసి భారత్కు ప్రపంచ దృష్టిలో అన్ని క్రీడల్లోనూ మంచి పథకాలు లభించేలా చేస్తారని ఆశిస్తున్నాను. ప్రధానంగా ఈ ఫుట్బాల్కు అర్హత సాధించకపోవడం అనేది భారత్కు చాలా ఘోరమైన అవమానమని చెప్పాలి. ప్రధానంగా భారత్లో 150 కోట్ల పైచిలకు జనాభా ఉన్నప్పటికీ అసలు ప్రపంచంలో 200 దేశాలతో పోటీ పడి కనీసం చివర్లో ఉండడం అంటే చాలా ఘోర పరాభవం అనే చెప్పాలి.